ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరెంత చెప్పినా నమ్మడం లేదు కదా. పదండి, ఇప్పుడే వెళ్ళి మిస్ అమ్మతో మీకు చెప్పిస్తాను. మేము నీకోసమే వస్తున్నాం మిస్ అమ్మ. నా కోసమా? ఎందుకు? నేను కూడా మీకోసమే వచ్చా. మాకోసమా? మాకోసం ఎందుకు? ముందు మీరు చెప్పండి. పర్లేదు మిస్ అమ్మా, ముందు నువ్వు చెప్పు. అక్క ఫోటో కోసం. అమ్మ ఫోటో కోసమా? ఎందుకు? ఊరికే చూడ్డానికి, అలాగే తుడిచి హాల్లో పెట్టడానికి కూడా. సరే తీసుకో. ముందు నేను అడిగిన దానికి నిజం చెప్తే నీకు ఫోటో ఇస్తాను. సరే అడుగు, చెప్తాను. నువ్వు ఇందాక బయట ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కతో. అదే పక్కింటి అక్కతో. అబద్ధం. నువ్వు బయట మాట్లాడింది పక్కింటి అక్కతో కాదు. కాదా? మరెవరితో? మా అమ్మతో. నువ్వు ఇందాక మాట్లాడింది మా అమ్మతో అని నాకు తెలుసు. ఆరు అక్కతో మాట్లాడానా? నీకు తెలుసా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అంజు? ఎందుకంటే నువ్వే నాకు ఇందాక చెప్పావు. నేనా? అక్కడ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆత్మగా ఉన్న మీ అమ్మతో మాట్లాడొస్తున్నా. ఓ అదా, నేనేదో ఊరికే చెప్పా అంజు. నువ్వు దాన్ని నిజం అనుకున్నావా? లేదు, నువ్వు జోక్ చేస్తుంది ఇప్పుడు, అప్పుడు కాదు. నువ్వు మాట్లాడింది పక్కింటి ఆంటీతో అయితే ఖచ్చితంగా కాదు. అంజు, మిస్ అమ్మ చెప్తుంది కదా జోక్ చేశానని. మరెందుకలా మొండిగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నేను చూశానమ్ము. మిస్ అమ్మ, పక్కింటి ఆంటీతో మాట్లాడానని చెప్పడం అబద్ధం. నువ్వు అబద్ధం చెప్పావు కదా. నీకు ఈ ఫోటో కూడా ఇవ్వను. అమ్ము, ఏమైంది అంజుకి? అమ్మ మా అందరికంటే అంజుతో ఎక్కువ క్లోజ్ మిస్ అమ్మ. అందుకే అమ్మ లేదనే నిజాన్ని మా అందరికంటే లేట్గా యాక్సెప్ట్ చేసింది. అమ్మ స్థానంలోకి ఎక్కడ నువ్వొస్తావో, అందరూ ఎక్కడ అమ్మని మర్చిపోతారో అని నీతో కూడా అలా ఉంటుంది. అదంతా నీ మీద కోపం కాదు, అమ్మ మీద ప్రేమ. అందరూ అమ్మని మర్చిపోతారనే భయం. స్వామీజీ అమ్మ ఇంటి చుట్టే ఉందని చెప్పారు కదా. నువ్వలా చెప్పేసరికి అదే నిజం అనుకుంటుంది. తనలా మాట్లాడినందుకు సారీ. అయ్యో, అంజుకి నేను సారీ చెప్పాలి. అంజు అమ్మ విషయంలో ఎంత సెన్సిటివో తెలిసి కూడా
నేను అలా చెప్పకుండా ఉండాల్సింది. ఫోటో కావాలన్నావు కదా, తీసుకొస్తా. ఆ, వద్దు ఆనంద్, ఉండనివ్వులే, తర్వాత తీసుకుంటా. నాకు తెలిసి ఘోర ఆస్తికుల కోసం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ఘోర ఆస్తికల్ని తీసుకొని వెళ్ళిపోకముందే ఆస్తికల్ని నేను తీసుకొని వెళ్ళాలి. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. లాకర్ నెంబర్ 304లో ఉన్న ఆస్తికలు తీసుకెళ్లడానికి వచ్చాను. ఇందులో మీ పేరు, ఫోన్ నెంబరు, వివరాలు రాయండి అమ్మా. అలాగే. ఒక్క నిమిషం మేడం. మిస్ అమ్మ అంటే మీరు కాదు కదా? కాదు. అయితే అస్థికలు మీకు ఇవ్వడానికి కుదరదు మేడం. అస్థికలు నా క్లోజ్ ఫ్రెండ్వి. మిస్ అమ్మ, నేను అందరం ఒకే ఇంట్లో ఉంటాం. అస్థికలు గంగలో కలపడానికి నన్ను తీసుకొని రమ్మంటే నేను వచ్చాను. సారీ మేడం, అయినా కూడా మీకు ఇవ్వడానికి కుదరదు. అమరేంద్ర గారు తనకు కాకుండా మిస్ అమ్మకి మాత్రమే అస్థికలు ఇవ్వాలని చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.